హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మీ అనోక్ క్రియేషన్స్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి మనమైతే తిరువనంతపురంలో అనమాట. తిరువనంతపురం నుంచి మనమైతే ఎర్నాకుళంకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మన ట్రైన్ వచ్చేసి మంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట. సో మనమైతే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ అయితే మనమైతే దిగబోతున్నాం అనమాట. సో మీకైతే ఈ జర్నీ ఎలా అనిపించింది మీకైతే నేను చెప్తుంటాను అనమాట. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో మాత్రం. మనం కొచ్చిలో తిరగాల్సిన ప్లేసెస్ అన్ని మాత్రం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాం అనమాట. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ అన్ని చూడండి. సో మీకైతే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎర్నాకుళంకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట వ్యూ అయితే. మనమైతే ఇక్కడ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. అది లోపల ఇందాక చూసారు కదా, బయట ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఏం లేదు, ఇక్కడ క్యాబ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బైక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బై వాక్ లో మనం కొంచెం ముందుకు వెళ్ళినామంటే మనకు బస్ స్టాండ్ వస్తుంది అనమాట. సో మనమైతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మేమైతే వెళ్ళే మార్నింగ్ దిగాం కాబట్టి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అది కూడా మీకు చెప్తాను నేను. అంటే ఎంత రేట్లు ఉంటాయి, అసలు మనం ఇక్కడ తినొచ్చా తినొద్దా, సో మెనీ డీటెయిల్స్ మీకు మాత్రం చెప్తూ ఉంటాం. మీరు మాత్రం వెయిట్ చేయండి. ఇక్కడ కేరళకు రాగానే లాటరీస్ మాత్రం వస్తుంటాయి. అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించిన లాటరీ ఎంత తగ్గుతుంది, ఎంత రేట్ వస్తుంది మనకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. బై వాక్ లో వెళ్తుంటే మనకైతే ఎక్కడ చూసుకున్నా సరే చాలా నీట్ గా చాలా బాగుంటుంది అనమాట. కేరళ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనైతే బస్ స్టాండ్ నుంచి మన టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఎక్కడికి వెళ్తున్నామంటే హైకోర్టుకి వెళ్తున్నాం అనమాట. ఆ ఏరియాలో మనమైతే ఇప్పుడైతే వాటర్ మెట్రోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ ఏంటంటే వాటర్ మెట్రో మీకు చెప్తే అర్థం కాదు, చూపిస్తే ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మనమైతే అక్కడ ఎక్కాం, ఇక్కడ దిగామన్నమాట. అంతే, ఏం లేదు. 10 రూపీస్ టికెట్ అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి అనమాట. అక్కడ మనకు బస్ స్టాండ్ నిలబడితే మనమైతే హైకోర్టు అనగానే వాళ్ళు ఎక్కించుకుంటారు అనమాట. హైకోర్టు అనమాట ఫర్ కేరళ. సో నేనైతే వెళ్తూ నాకు ఒకటి కనిపించింది. ఇక్కడ ఒక చర్చి కనిపిస్తుంది. ఇక్కడ ఎర్నాకుళంలో ఎక్కడ చూసినా సరే మనకైతే చర్చిలు అయితే చాలా ఉంటాయి అనమాట. సో నేనైతే విజిట్ చేస్తాను అనమాట చర్చి అయితే. మీకైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చూసినా మాత్రం మీకైతే చర్చిలు కనబడతాయి. కానీ ఈ చర్చిలో కూడా చాలా షూటింగ్స్ అయినాయి, చాలా మూవీస్ కూడా అయినాయి అనమాట. సో మనమైతే ఈ చర్చికి అయితే విజిట్ చేయబోతున్నాం. ఓవరాల్ గా మనకైతే చర్చ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. కొంచెం ముందుకు వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్తూ చూడండి మనకు ఒకటి కనిపిస్తుంది వాటర్ మెట్రో. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ బోర్డ్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. దానికి రేట్ ప్రైవేట్ బోర్డు ఎలా అంటే మనకైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏసీ రూమ్ ఉంటుంది, డీజే ఉంటుంది. ఇంకోటి మరి ముఖ్యంగా మనకైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో మనమైతే వాటర్ మెట్రోకి వెళ్ళామంటే మన ఏం లేదు. సో మొత్తానికైతే మనమైతే ప్రైవేట్ బోర్డులు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే వాటర్ మెట్రోలో అయితే ఏం ఉండదు అనమాట. సో మనమైతే కూర్చొని ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే స్టాపుల వైజ్ ఉంటుంది అనమాట. ఎర్నాకుళం సౌత్ అని, ఎర్నాకుళం రోడ్ అని చెప్పి. సో అక్కడైతే మనకైతే ఉంటుంది చిన్న స్టాప్స్ అనమాట. 2 రూపీస్ 3 రూపీస్ అనమాట టికెట్స్ అనమాట. సో మనమైతే ప్రైవేట్ బోర్డులు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మొత్తం వాళ్ళే ఉంటారు, గైడ్స్ అనమాట. వాళ్ళే మీకైతే చూపిస్తాం, మీరైతే చూస్తూ ఉండండి. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆకలి అవుతుంది కాబట్టి మేమైతే బయటికి వచ్చినమాట. బయటికి వచ్చి ఇక్కడ చూస్తే దగ్గర చుట్టుపక్కల మాత్రం ఏం లేదు. సో కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది. మనం దిగిన బస్ స్టాండ్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్ళి కొంచెం ఈ సైడ్ కొంచెం తిరగానే అక్కడ ఉంటాయి అన్నారు. సో మేమైతే వెతుకుతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసి షాక్ అయిపోయినా. అంటే మన దగ్గర ఏమో మార్నింగ్ టిఫిన్స్ అలాంటి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. టిఫిన్స్ లాంటిది అనమాట ఇది. సో దీని కాంబినేషన్ అయితే పికిల్స్ ఒకటి కర్రీ అనమాట. సో చూడండి ఇక్కడ క్రౌడ్ కూడా ఎంత మంది ఉన్నారు ఇక్కడైతే. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి ఏంటంటే ఒక చాయ్ ఒక వడ పట్టుకుంటున్నారు. సో ఈజ్ క్రేజీ. ఇక్కడైతే అన్ని సమోసా తింటున్నారు, ఒకరేమో బజ్జీ తింటున్నారు, ఒకరేమో వడ తింటున్నారు. ఇక్కడైతే చూస్తే ఇది చూడండి ఎట్లుందో. దీని పేరు అడిగితే కూడా ఒక్కరు చక్కగా చెప్తలేరు. తీయగా బాగుంది అనమాట. దీంతో పాటు చాయ్ తాగుతున్నారు అనమాట. వాళ్ళకు టైమింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 9:30 అలా 10 కి అట్లా ఓపెన్ చేస్తా అన్నారు. సో మేమైతే ఏం చేయాలి అర్థం కాక ఇక్కడనే చుట్టుపక్కల అయితే మేమైతే ఈ చిన్న బోట్స్ గానీ, ఈ బోట్స్ రైడ్స్ గానీ చూస్తున్నాం అన్నమాట. ఎవరైనా వెళ్తారేమో అని చూస్తున్నాం. ప్రెసెంట్ అయితే ఏం లేదు ఇక్కడైతే. మనకైతే మార్నింగ్ 10 కి అయితే అన్ని ఓపెన్ అవుతాయంట. సో మేమైతే అలా ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది అనమాట. ఫోటో సెక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగితే అన్ని బోట్స్ గానీ అన్ని వస్తుంటాయి అనమాట. చాలా బాగుంది ఇదైతే. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. హైకోర్టు ఏరియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇదైతే. మరీ చెప్తున్నాం, మీకైతే గుర్తుపెట్టుకోరు ఈ ప్లేస్ అయితే. మేమైతే బోట్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. మాకైతే 200 అనమాట. సో
మీకు తెలుగులం కాబట్టి కొంచెం చూసి మమ్మల్ని అయితే తీసుకున్నారు అనమాట 200. సో ఇది మొత్తం ప్రీమియం లాగా ఉంటుంది అన్నారు, మొత్తం ఏసీ అన్నారు. సో మేమైతే చూస్తున్నాం అన్నమాట ఏసీ ఎట్లుంది, ఇందులో వాష్రూమ్ కూడా ఉంది అన్న, ఎట్లుంది ఏంది అని చెప్పి మీకు కూడా చూపిస్తాడండి. మంచిగా ఉంది. ఇక్కడైతే ఒక టేబుల్ ఉంది, ఫస్ట్ అయితే వాటర్ తాగొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఎంట్రీ గానే వాటర్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ లో చూసుకుంటే మెట్లు ఉన్నాయి. మెట్లతో పాటు మనకి ఇంకా సైడ్ కి కొంచెం చూస్తే మాత్రం ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది అనమాట. ముందు అన్ని ఉన్నాయి అనమాట. ఏసీ రూమ్ కూడా ఉంది అనమాట పక్కనే. పైన ఏంటంటే మన ఓవరాల్ గా మనైతే వ్యూ చూడడానికి మాత్రం చాలా ఓపెన్ గా చాలా బాగుంది అనమాట. ఇది బాగా అనిపించింది. సో మనమైతే షిప్ నడిపే చోటు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్దాం. చూడండి ఎలా ఉందో. లోపలికి మాత్రం ఎంట్రీ లేదు. సో అతనైతే ఉన్నాడు కదా, లోపలికి ఎంట్రీ లేదన్నాడు. సో మీకు మాత్రం ఒక వీడియో చూపిస్తా చూడండి లోపలికి వెళ్ళైతే. చూడండి లోపల ఎలా ఉంటుంది అనమాట. హ్యాండిల్ చేయడానికి మొత్తం అన్ని ఉంటాయి అనమాట. సో అది మనకు తెలియదు కాబట్టి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, చెప్పండి. ఓకేనా. ఇప్పుడు మనమైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూడండి స్టార్ట్ అవుతుంది మన రైడ్ అయితే. ఫస్ట్ ఇంత మంది క్రౌడ్ వచ్చారు. ఇంచుమించుగా ఒక 25 మెంబర్స్ దాకా 30 దాకా ఉంటారు అనమాట. మా దగ్గర అన్ని చైర్లేసి ఇట్లా కూర్చోబెడతారు అనమాట. సో నచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు, నచ్చిన వాళ్ళు కూడా మాకు సోఫా ఇచ్చారనమాట. సోఫాలో కూడా వచ్చి కూర్చోస్తారు అనమాట. అన్ని కవర్ అయిద్దాం. చూడండి ఒకసారి మనకి చెప్తుంటారు గైడ్ అయితే చూడండి, ఒకసారి వినండి. మీకు కన్నడ గానీ, తమిళ్ గానీ, మలయాళం గానీ మీకు మాత్రం అర్థమైతే కొంచెం అర్థం చేసుకోరి. సో మాకైతే అర్థం కాదు కాబట్టి విన్నాం అనమాట. మీకు కూడా అర్థమైతే వీడియో చూడండి ఒకసారి. ఏం చెప్తున్నారు ఏంది దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. അതുപോലെ തന്നെ ഈ ഭാഗത്തേക്ക് നോക്കിയിട്ടുണ്ടെങ്കിൽ ചൈനീസ് ബിസിനസിന്റെ മാതൃകയിലുള്ള മറ്റൊരു പാലം കൂടി ബോംബെയിലില്ലാത്ത. നമ്മളുടെ ബോട്ട് യാത്ര ചെയ്തുകൊണ്ടിരിക്കുന്നത് വേമ്പനാട്ട് റിവറിലൂടെയാണ്. ദ്വീപുകളെ തമ്മിൽ ബന്ധിപ്പിച്ച് 3 പാലങ്ങളാണ് പ്രധാനമായിട്ട് നമുക്ക് എറണാകുളത്തിനുള്ളത്. 3 പ്രധാനപ്പെട്ട പാലങ്ങൾ. അതിൽ ആദ്യത്തെ കാണുന്ന പാലമാണ് ഗോശ്രീ. ഇങ്ങനത്തെ 3 പാലങ്ങളാണ് ദ്വീപുകളെ തമ്മിൽ. നെക്സ്റ്റ് ആ സൈഡിലോട്ട് ക്രെയിനുകളൊക്കെ കൂടുതലായിട്ട് നിൽക്കുന്ന ഒരു ഏരിയ നിങ്ങൾക്ക് കാണാം. അതാണ് നമ്മുടെ കൊച്ചിൻ ഷിപ്പ്യാർഡാണ്. ഇന്ന് ഇന്ത്യയിലെ ഏറ്റവും വലിയ ഷിപ്പ്യാർഡാണ്, ഏറ്റവും നമ്പർ 1 ആയിട്ടുള്ള ഷിപ്പ്യാർഡാണ് കൊച്ചിൻ ഷിപ്പ്യാർഡ്. INS വിക്രാന്തൊക്കെ നമ്മുടെ നിർമ്മിക്കപ്പെട്ടത് ഇവിടെ 14 വർഷത്തെ എഫേർട്ടിന് ശേഷമാണ് അങ്ങനെ ഒരു യുദ്ധക്കപ്പൽ നമ്മുടെ ഇന്ത്യക്ക് ഉണ്ടാക്കാൻ കഴിയും. അതാണ് നമ്മുടെ ഷിപ്പ്യാർഡ്. മലയാളികൾക്ക് എന്നും ഗ്രഹാന്തരത്വം പുലർത്തുന്ന ഒരുപാട് മലയാള സിനിമകളുടെ പിറവി വീണ ദ്വീപ് കൂടിയാണ്. വെള്ളി നക്ഷത്രം വൈഭവ സിനിമയൊക്കെ നമ്മുടെ മലയാളത്തിലെ നിറക്കൂട്ട് എന്ന ചിത്രത്തിലെ ഭൂമാനവി എന്ന് തുടങ്ങുന്ന ഗാനം ഒക്കെ ചിത്രീകരിക്കപ്പെട്ടത് ഇവിടെയാണ്. ആ ഗാനമൊക്കെ ഞങ്ങൾ നിങ്ങൾക്ക് വേണ്ടിയിട്ട് പാടിയൊക്കെ തരുന്നതായിരിക്കും. നമ്മളുടെ ബോൾഗാട്ടി സാബുചേട്ട് എന്ന് പറഞ്ഞ ആളുണ്ട്, നിങ്ങൾക്ക് ആ പാട്ടൊക്കെ പാടിത്തരും. അപ്പൊ അതിന്റെ കാഴ്ചയിലേക്കാണ് കാണുന്നതാണ് ബോൾഗാട്ടി. നിങ്ങൾ ആ ഭാഗം ശ്രദ്ധിക്കുക. പൈപ്പ് ലൈനുകൾ കടന്നു പോകുന്ന ഒരു ഏരിയ. അവിടെ ഒരു ആഷ് കളറിൽ ഷിപ്പ് എടുക്കുന്നത് അതാണ് അതിന്റെ ഫ്രണ്ട് ഭാഗം കാണാൻ കഴിയുന്നില്ല. അങ്ങോട്ടോട്ട് മാറി കഴിയുമ്പോഴത്തേക്കും ആ ഓയിൽ ബസ് എന്ന് പറയുന്ന പ്രധാനപ്പെട്ട ഒരു ഡെസ്റ്റിനേഷൻ അങ്ങനെ ക്രൂഡ് ഓയിൽ കൊണ്ടുവന്ന് അടുത്ത കാഴ്ച ബോൾഗാട്ടിയിൽ തന്നെ ഉള്ളത് ഇന്റർനാഷണൽ ഹോട്ടൽ ഗ്രാൻഡ് ഹയാത്ത്. ഗ്രാൻഡ് ഹയാത്ത് ഹോട്ടലിന് 2-3 പ്രത്യേകതകളുണ്ട്. കേരളത്തിലും കൊച്ചിയില്, പ്രത്യേകിച്ച് കൊച്ചിയിൽ ഒരുപാട് സ്റ്റാർ ഹോട്ടലുകൾ ഉണ്ടെങ്കിൽ പോലും അതിൽ നിന്നെല്ലാം വ്യത്യസ്തമായി വേറിട്ട് നിൽക്കുന്ന 1-2 പ്രത്യേകതകൾ ഇതിനുണ്ട്. ലുലുവിന്റെ ഒരു കൺവെൻഷൻ സെന്റർ ഉണ്ട് എന്നുള്ളതാണ് ഏറ്റവും വലിയൊരു പ്രത്യേകത. അതിന്റെ പ്രത്യേകത 12,000 പേരെ ഒരേ അടിക്ക് തന്നെ ഒരേ സമയത്ത് തന്നെ ബോട്ടുകളാണ് കാണുന്നത്. അവരുടെ ഗസ്റ്റിനെ ബാക്ക് വാട്ടറും സൺസെറ്റും ഒക്കെ നയിക്കാൻ വേണ്ടി കൊണ്ടുപോകും. ഗോശ്രീ പാലം 2ാമത്തെ പാലമാണ് ഈ കാണുന്നത്. ഗോശ്രീ പാലം നമ്പർ 2. അതിന്റെ അടിയിലൂടെ സമാന്തരമായ ഒരു പാലം നടന്നു പോകുന്ന അതൊരു പ്രധാനപ്പെട്ട പാലമാണ്. വല്ലാർപാടം കണ്ടെയ്നർ ടെർമിനലിൽ നിന്നും കണ്ടെയ്നറുകൾ കൊണ്ടുകാടാണ് കാണുന്നത്. ഇതിന്റെ ഒരു പ്രത്യേകത DP വേൾഡ് ടെർമിനലിലേക്കുള്ള യാത്രയാണ്. ദുബായ് പോർട്ട്, നമ്മുടെ ചരക്ക് കപ്പലുകൾ
പോകുന്ന പോർട്ടിലെ കാഴ്ചയിലേക്കാണ് നമ്മൾ പോകുന്നത്. ഇപ്പൊ നിലവിൽ അവിടെ ഒരു ഷിപ്പൊക്കെ കിടപ്പുണ്ട്, കാർഗോ ഷിപ്പ് കിടപ്പുണ്ട്. INS വിക്രാന്ത് നമ്മുടെ ഈ ചെക്കപ്പിലാണ് കാണിക്കുന്നത്. വിക്രാന്തിന്റെ കാഴ്ചയാണ് കാണുന്നത്. ആ ഗ്രേ കളറിൽ കാണുന്ന ഏറ്റവും വലിയൊരു ഷിപ്പ് നമുക്ക് കാണാൻ കഴിയും. അത് INS വിക്രാന്ത്. ആ സൈഡിലെ ഐലൻഡ് നിങ്ങൾ ആർട്ടിഫിഷ്യൽ ഐലൻഡാണ് ഉണ്ടാക്കിയെടുത്തത്. ജോൺ ക്രിസ്റ്റോ എന്ന് പറയുന്ന ഇംഗ്ലീഷുകാരന്റെ ഭാഗത്തായിട്ട് വരും. അതുപോലെ തന്നെ അൾട്രാടെക് സിമെന്റിന്റെ പാക്കിംഗ് ഏരിയയും എല്ലാം ഉൾപ്പെടുന്നതാണ്. ഈ ഐലൻഡിന്റെ പേര് വില്ലിംഗ്ടൺ ഐലൻഡ് എന്നാണ്. വില്ലിംഗ്ടൺ ഐലൻഡ്. ഇനി നമുക്ക് നമ്മളുടെ ടെർമിനലിന്റെ കാഴ്ചയിലേക്ക് പോകാം. അറബിക്കടലിന്റെ റാണി കൊച്ചി എന്നറിയപ്പെടാൻ കാരണമുണ്ട്. അതിന്റെ ബേസ് നമ്മുടെ പെരിയാറും വേമ്പനാട്ട് റിവറും കൂടി വന്ന് ചേരുന്ന ഒരു സ്ഥലം ഇന്ത്യയിലുണ്ടെങ്കിൽ ഇത് മാത്രമേ ഉള്ളൂ. 2 റിവറുകൾ സംയോജിക്കുന്ന സ്ഥലം. അതുകൊണ്ടാണ് ഏറ്റവും വലിയ ഐലൻഡ് വൈപ്പിൻ ഐലൻഡ്. ജനവാസം എന്ന് പറയുന്നത് 3 ലക്ഷം ആൾക്കാരോളം അവിടെ തിങ്ങി പാർക്കുന്നുണ്ട്. ഏറ്റവും കൂടുതൽ ജനവാസമുള്ള ഐലൻഡ് കൂടിയാണ് വൈപ്പിൻ ഐലൻഡ്. ప్రధానപ്പെട്ട 2 ఫిషింగ్ హార్బర్లు మునంపం అండ్ వైపిన్ హార్బర్. మొత్తం ఈ ట్రిప్ వచ్చేసి మనకైతే 2 hours ఉంటుంది అనమాట. ఈ 2 hours లోనే షిప్ లో తిప్పుతారు. మొత్తం మనకు డాన్సులు ఉంటాయి, పాటలు పాడొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, డీజే డాన్స్ కూడా ఉంటుంది కింద అయితే. సో ఇదైతే బాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రైవేట్ బోర్డు లో వెళ్తే మాత్రం కొంచెం మనమైతే రిలాక్స్ గా ఫ్యామిలీతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వస్తే ఇంకా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకైతే ఓవరాల్ అయితే మనమైతే ఇది అలాంటి షిప్లు ఉన్నాయి చూడండి. అవి ఇక్కడ నుంచి అక్కడికి చోటు తీసుకెళ్తాయి అనమాట. సో ఇప్పుడు మనకైతే నది ఉంది కదా, ఇది ఉంది, లేక్ ఉంది కదా, అవతల సైడ్ ఏమో ఒక విలేజ్ అనమాట, ఇక్కడ సైడ్ ఒక విలేజ్. సో వాళ్ళకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి కేరళ గవర్నమెంట్ అయితే ఇలా చేసింది అనమాట. వాటర్ మెట్రో అయితే స్టార్ట్ చేసింది. మన ఇండియాలో ఫస్ట్ అనమాట వాటర్ మెట్రో పెట్టడం అయితే మన కేరళలో ఫస్ట్ అనమాట వాటర్ మెట్రో. సో ఇంకోటి నేను వెళ్ళినప్పుడైతే వాటర్ మెట్రో కొంచెం ప్రాబ్లం ఉండే అనమాట. అంటే అవి సర్వీస్ అయితే లేదనమాట. సో నేను అందుకే కొంచెం స్కిప్ చేసిన అనమాట అది. అందుకని అయితే ప్రైవేట్ బోర్డులకు అయితే వచ్చిన అనమాట. సో ఓవరాల్ గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు మనమైతే 2 hours అయితే స్పెండ్ చేసాం కదా, 2 hours అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. నాకు ఓవరాల్ గా నాకు ఏమనిపించింది అంటే ప్రైవేట్ బోర్డులో వెళ్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన డాన్స్ చేయొచ్చు, అన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అన్ని చెప్తుంటారు, మనకు గైడ్ కూడా ఇస్తారు కాబట్టి. సో నేనైతే ప్రైవేట్ బోర్డ్ అయితే రికమెండ్ చేస్తాను అనమాట. అది ఏం లేదు, వాటర్ మెట్రో వచ్చేసి 5 rupees, 10 rupees, 2 rupees అలా ఉంటుంది టికెట్. ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయడానికి. సో మనకేం పెద్దగా ఏం అనిపించదు అది. నెక్స్ట్ చూడండి చాలా షిప్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తూ టైం అయితే అయిపోయింది కాబట్టి 1 అట్లా అవుతుంది కాబట్టి మేమైతే లంచ్ కి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి థాలీ అనమాట, ఇదైతే వెజ్ థాలీ ఇక్కడ. సో బాగుంది, రైస్ మాత్రం చాలా దొడ్డిగా ఉంది అనమాట, చాలా బాగుంది. ఇక్కడైతే మేమైతే తినేసి ఈ హోటల్లో తినేసి, అక్కడ హోటల్ ఉంటుంది, మీకు కూడా హోటల్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తినండి, ఖచ్చితంగా ఈ హోటల్లో తినండి, అక్కడ ఉంటుంది హోటల్ ఒకటి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే అది మీకు చెప్పాను, చూపిస్తా కూడా అండి ఒకసారి. మనమైతే బస్ అయితే ఎక్కినాం. నేను చెప్పాను కదా ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే లేక్ మీదకి వెళ్తున్నాం మేమైతే. సో ఇదే అనమాట, వెళ్ళాలంటే ఇదే.
ఈ ఊర్లో ఏంటంటే చెరువులు ఉంటాయి ఎక్కువ. ఇక్కడనే అన్ని లేక్ చెరువు లాగా చాలా ఉంటాయి. చెరువులోని ఇల్లులు ఉంటాయి. సో ఆ ఫీలింగ్ వేరు అసలు. చాలా అంటే చాలా బాగుంటది అనమాట. చేపల చెరువు లాగా ఉంటది అసలు. క్రేజీ. చూడండి ఒకసారి మీరు కూడా చూడండి చేపల చెరువులు ఎట్లున్నాయా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నామంటే మీకు చూపిస్తాను. నేనైతే మినీ వేలంగి చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మేమైతే చూడండి వచ్చినాం, చర్చ్ కూడా వచ్చినాం. ఇక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇంకా రిపేర్ చేస్తున్నారు అనమాట చర్చ్ అయితే. ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇక్కడ కూడా చెరువులు చూడండి, చూపిస్తాం మీకు. చూడండి ఎట్లుందో. ఇది ఓవరాల్ గా మనమైతే రిటర్న్ అనమాట అయిపోతున్నాం. ఇంకోటి ఎర్నాకుళంకి అయితే రావడం జరిగింది. ఎర్నాకుళం మనకైతే సండే మార్కెట్. సో ఇవన్నీ మార్కెట్ చూసుకొని మనమైతే మళ్ళీ ఎర్నాకుళం సౌత్ కి వచ్చి మనమైతే రైల్వే స్టేషన్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మేమైతే ట్రైన్ ఎక్కి. సో నేను నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా మీకు మాత్రం వీళ్ళని మాత్రం లైక్ చేయండి. మనం ఒక డేలో మనం ఎక్కడెక్కడ తిరగాలో మెయిన్ స్పాట్ అయితే చెప్పా కదా, మీకైతే గుర్తుపెట్టుకొని తిరగొచ్చు, ఇంకా తిరగొచ్చు. సో నాకైతే టైం అయితే అక్కడ కేటాయించింది కాబట్టి నేనైతే తిరగలేకపోయాను. కొంచెం అక్కడికి వెళ్ళా కాబట్టి కొంచెం ఓవరాల్ గా 2 hours పట్టింది. 4 hours అక్కడనే గిరిపోయింది నాకు ట్రావెల్ చేయడానికి. మనం ఇప్పుడు నైట్ ట్రైన్ ఉంది కాబట్టి మనం అందుకే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఈ వీడియోస్ తో మేము మాత్రం ముందుంటా. దీన్ని షేర్ చేయండి. అది అంతే. టికెట్ Itu kan nggak berbeda.